వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ముద్ద వీరమల్లప్ప కన్వెన్షన్ హాల్లో ఏఐకేఎంఎస్ అఖిల భారత రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు వి కోటేశ్వరరావు, మండల వెంకన్న మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో నేవీ ఆర్డర్ స్టేషన్ నిర్మాణం కోసం 12 లక్షల చెట్ల కొట్టివేతను ఉపసంహరించుకోవాలని, నిరుపయోగంగా ఉన్న అనేక భూములు దేశంలో ఉన్నాయని, అలాంటి చోట రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకు అమలు చేయాలని, రైతులు ధరణి సమస్యలతో ప్రభుత్వం కార్యాలయం చుట్టూ ప్రతిక్షణం చేస్తున్నారని, కౌలు రైతులను ఆదుకోవాలని, కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, నాయకులు డేవిడ్ కుమార్, నాగేశ్వరరావు, భూమన్న, సారంగపాణి, నరసయ్య, మల్లేష్లు పాల్గొన్నారు. మనిషికి రోజు కనీసంగా 3 సిలిండర్ల ఆక్సిజన్ని ఆ మేరకు ఆక్సిజన్ వాడుకుంటారు. అంటే ఒక్కొక్క సిలిండరు ఆక్సిజన్ 700-750 నుంచి ఉంటుంది. అంటే రోజుకి 2000 పైగా వాడుకోవాలి. అంటే మనకి అలాంటి కొనుగోలు అవసరం లేకుండా చెట్లు ఇలా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ అందిస్తున్న చెట్లని, వేలాది చెట్లని నరికివేయటం వల్ల పర్యావరణానికి ఎట్లా నష్టం జరుగుతున్నది. ఇది కేవలం అడవి నరికివేతే కాకుండా ఇక్కడ వివిధ రకాలకు సంబంధించిన మిసైల్స్ వస్తాయా, రాడార్ కేంద్రం వల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా, ఉపాధి ఉంటుందా, ఉత్పత్తి కేంద్రం కాకుండా పోవడం వల్ల ఏమిటి అసలు. ఎందుకంటే ప్రధానంగా వికారాబాదు పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఉపాధి కలిగించలేని యొక్క ఆ రాడార్ కేంద్రం వల్ల ఉపయోగాలు అందుకనే అడవిని నరికివేయకుండానే, ప్రజలకి ఎలాంటి నిర్వాసితులు కాకుండానే ఏ మేరకు దాంట్లో లాభ నష్టాలు ఏమిటి అనేది కూడా వివిధ ఇంకా పర్యావరణవేత్తలతో కూడా చర్చించి కార్యక్రమం తీసుకోవాలని కూడా అనుకోవడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయ రంగంలో కూడా ఇవాళ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను రైతాంగాన్ని మరింత దివాలా చేసింది, మరింత అప్పుల పాలైంది. అప్పులు తీర్చలేకుండా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వ్యవసాయ రంగాన్ని ఆ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మూకుమ్మడిగా అలా చేయడానికి కూడా వివరంగా చర్చించినాం. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన అన్ని రకాల వాగ్దానాలని ఒక టైం పార్టీలో అమలు చేయాలి. అమలు చేయకపోవడం వల్ల ఆందోళన జరుగుతుంది. రుణమాఫీ అమలు కాలేదు, 40% వరకు అమలైంది, 60% రాలేదు, రైతు భరోసా వరకు రాలేదు. ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన అనేకమైన సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం వల్ల వ్యవసాయ రంగానికి చాలా నష్టం జరుగుతుంది. మన తెలంగాణలో 3.5 కోట్ల మందిలో దాదాపుగా 2.5 కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు. అందుకనే ఇది గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ రంగం మీద కేంద్రీకరించి దీన్ని రైతులకు ఉపయోగపడేట్టు చేయాలని రైతులు అనేక మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కొనసాగే ప్రమాదం కనిపిస్తున్నారు. అందుకోసం నిర్దిష్ట కాలగర్భంలో టైం బౌండ్ పెట్టుకొని 1 సంవత్సరం లోపల సర్వే చేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు అనేక చట్టాలంతా పేర్కొన్నారు, అనేక రకాల భూములు పేర్కొన్నారు. కానీ ఈ రాష్ట్రంలో అడవి భూములు అనేటువంటిది మన రాష్ట్రమే కాదు, దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇది ఉంది సమస్య. ఆ భూములకు హక్కులు ఇచ్చినటువంటి సమస్య కూడా ఉంది. దానికోసం ప్రత్యేక చట్టం కూడా ప్రజలు పోరాటం చేసి మా ఏకేఎంఎస్తో సహా సాధించుకున్నాం. 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది, అది అమలు కాలేదు. ఇప్పటికీ చట్టం వచ్చి 2026 అంటే 2024 వచ్చి అనుకున్నాం. ఇన్ని సంవత్సరాలకు కూడా అమలు కానటువంటి దుస్థితి. మేము మొన్న ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, మేము అధికారంలోకి వస్తే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి కోడి భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళకి అటవీ భూములను కూడా పట్టాలిస్తామనేటువంటి దాన్ని
మా దగ్గర డబ్బులు లేవు, అప్పులు ఊపైపోయింది, మేము అప్పుల మీద బతుకుతున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు భూములు పట్టాల ఇస్తే వాళ్ళకి పోయేదేం లేదు, ఒక పైసా ఏం ఖర్చు కాదు ఖజానా నుంచి. పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పేదలకు వాళ్ళు రైతు బంధనండి, రైతు భరోసానండి అది లభిస్తుంది. 6 గ్యారెంటీల పేరుతోటి ఇచ్చినటువంటి హామీలు అవి ఒకటి నుండి అమలవుతున్నాయి తప్ప మిగతా వాటికి అమలు నోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఈరోజు కౌలు రైతుల సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మునిగిపోతున్నది. కౌలు రైతులు అనేక కష్ట నష్టాలకు వచ్చి కౌలు కట్టి ఇలా సాగు చేస్తున్నారు ఖర్చు పెట్టి. అయినా వాళ్ళకు ఒక ఇన్పుట్ సబ్సిడీలు కానీ, బ్యాంకు నుండి రుణాలు కానీ, పంటల బీమా కానీ, పంటకు నష్టపరిహారం లాంటి పథకాలు ఇవి రైతులకు అమలు చేస్తున్నటువంటి పథకాలు కౌలు రైతులకు అమలు చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది.